సనారి ఒక 1 minute మాట్లాడతారు. సనారి. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను కిస్ సాంగ్ రాశాను. నా పేరు సనారి. సో ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, మీడియా వారికి, అలాగే నిర్మాతలకి, దర్శకులందరికీ నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చేసినందుకు. అండ్ ఈ పాట రాయడానికి ముఖ్య కారణం భాస్కర్ గారండి. సో ఆయన లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఉండి ఇప్పుడు ఇలా మాట్లాడే అవకాశం నాకు వచ్చేది కాదు. ఆయన వల్లే నేను ఈ పాట రాయగలిగాను. సో ఆయన నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. నేను ఏ చిన్న తప్పు చేసినా సరే నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు, నువ్వు రాసి తీరుతావు అని ఆయన వెన్నంటే ఉండి, అంటే ఒక లిరిక్ రైటర్కి ఆయన ఇచ్చే విలువ ఎలాంటిదంటే నేను దగ్గరుండి చూశాను. ఎందుకంటే నేను పనిచేశాను కాబట్టి. అంత మంచి దర్శకులకి నేను పాట రాయడం అనేది చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను. అంటే నేను ఇంతకుముందు రాశాను చాలా పాటలు, బట్ ఈ సినిమాకి పాట రాయడం అనేది ఎందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా కథానాయకుడైనటువంటి సిద్ధు జొన్నాలగడ్డ గారికి, అంటే చాలామందికి ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు ఉండిపోతుంది అనమాట. అంటే చూడగానే మా హీరోరా అనిపిస్తారు. అలాంటి హీరో సిద్ధు జొన్నాలగడ్డ అన్న. అంటే మన తారక్ అన్న, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వాళ్ళు కూడా చాలా, అంటే నార్మల్ స్టేజ్ నుంచి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళే. అంత స్థాయికి వెళ్ళాలని, అంటే ప్రజల్లో అంత క్రేజ్ ఉంది సిద్ధు అన్నకి. సో అంత స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బేబీ సినిమా ద్వారా మనందరికీ సుపరిచితులై మన మనసుల్ని చూరగొన్న నటి వైష్ణవి చైతన్య గారు. సో ఆవిడ కూడా మన తెలుగులో గొప్ప గొప్ప వారైనటువంటి జయసుధ గారు, సావిత్రి గారు, ఇలాంటి గొప్ప స్థాయికి వాళ్ళకలా ఆవిడ పేరు కూడా వినబడి గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సిద్ధుకి మైక్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు మీ